దీనికి ముందు ఎపిసోడ్లో మనం వీధి పోట్లు వీధి చూపులు గురించి డిస్కస్ చేసుకున్నాం. వీధి పోట్లు ఒక విదిక్కుకి 2 లెక్కన 4 విదిక్కులకి 4 రోజులు 8 దిక్కులు 4 వీధి పోట్లు మొత్తం 12 అనుకున్నాము. 12కి మళ్ళీ అంతర్లీనంగా అంటే జాగ్రత్తగా వినండి, ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, నెక్స్ట్ ఇటు 2 ఉంటాయి, ఉత్తర వాయువ్యము, పశ్చిమ వాయువ్యము, పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి, దక్షిణాగ్నేయము, తూర్పు ఆగ్నేయము, తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యం. అంటే 2 రకాల వీధి పోట్లు చొప్పున 8 వీధి పోట్లు విదిక్కులకి వస్తాయి. అట్నే దిక్కులకి 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, మొత్తం 12. ఈ 12ని దిక్కుల వీధి పోట్లు పక్కన పెట్టి విదిక్కుల్లో 12 వీధి పోట్ల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. దీంట్లో మొదటగా ఈశాన్యం వైపు ఉన్న విదిక్కుకి మనం అనుకున్న విధంగా విదిక్కుకి 2 వీధి పోట్లు ఉంటాయి కాబట్టి తూర్పు ఈశాన్యం యొక్క వీధి పోటు గురించి మనం డిస్కస్ చేసుకుందాం. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం నుంచి 2 వీధి పోట్లు ఉంటాయి. మనం తూర్పు ఈశాన్యం వీధి పోట్లు దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఈ పరిశీలన చూసినప్పుడు సమగ్రముగా చెప్పినప్పుడు ఒక్కొక్క వీధి పోట్లో మళ్ళీ సుమారుగా 6 రకాల వీధి పోట్లు కలిసి ఉన్నాయి. శాస్త్రంలో చెప్పిన విషయానికి ప్రాక్టికల్కి కలుపుకున్న తర్వాత కొన్ని కొత్త విషయాలని మనం నేర్చుకోవడం జరుగుతుంది. కాలానుగుణంగా అదే జరిగేది. గతంలో చెప్పిన శాస్త్రాన్ని పరిశీలిస్తూ ముందుకు పోయినప్పుడు ఇంకొక కొత్త సబ్జెక్టు దాంట్లోనే బేస్ శాస్త్రం బేస్ అవుతుంది. దాని నుంచి మనం ఇంకొంచెం స్టెప్ ముందుకు పోయినప్పుడు మన పరిశీలనలో కొన్ని అంశాలు బయటపడతాయి. తర్వాత మనం తెలుసుకున్న అంశాలని వేరే వాళ్ళు పరిశీలించవచ్చు. దాంట్లో కొన్ని అంశాలు కొత్తవి కూడా కనుక్కోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పరిణామ క్రమంలో ఇది అత్యంత సహజమైన విషయం. ఎందుకంటే ఈ శాస్త్రాన్ని 18 మంది మహర్షులు రాశారు. శాస్త్రం ఒక్కటే అయినప్పుడు 18 మంది రాయాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, నిరంతరం శాస్త్ర పరిశోధనలు జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే కొత్తవి పుడుతూ ఉంటాయి, కొత్త ఎడిషన్స్ అయ్యి ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది సబ్జెక్టు. సో మన పరిశీలనలో రేపు ఇంకోరు పరిశీలన చేసినప్పుడు కొంత వ్యత్యాసం ఉండొచ్చు, మతాంతరికం ఉండొచ్చు, లేదా కొంత అడ్జస్ట్మెంట్స్ ఉండొచ్చు. ఇది అత్యంత సహజమైన విషయం. కానీ పరిశోధనలో అంశం మాత్రం క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఇది మన పరిశీలనలో లాజిక్కి ఖచ్చితంగా నిలబడింది మాత్రమే శాస్త్ర ప్రామాణికం అవుతుంది. సో గతంలో ఎప్పుడో చెప్పిన శాస్త్రాన్ని అంత మటుకో చెప్పుకుంటూ పోతే ఇంకా మనమంతా ఈ శాస్త్ర పరిశీలన చేయబడలేదు, ఫాలో అవుతూ పోతే సరిపోతుంది శాస్త్రాన్ని. కానీ శాస్త్ర పరిశీలన చేయటంలో ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు సులభంగా అర్థమవుతాయి. చాలా ఈజీ ఈ సబ్జెక్ట్ రాకెట్ సైన్స్ కాదు. దీని మీద ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు ఇంకా కూడా కొత్త విషయాలు కనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. సో వీటిల్లో కొంత భేదంగా కనిపించవచ్చు. ఒక్కొక్కరి అభిప్రాయాలు కొన్ని మారుతూ, పరిశోధన అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ 2 లేనప్పుడు శాస్త్రాన్ని ఫాలో అవుతూనే పోతూ ఉంటారు. కొత్తగా విషయం ఏమీ తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. మీరు పరిశీలన చేయొచ్చు. దానికోసమే 10 మందికి ఈ విషయాలు తెలియాలని చెప్పే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో ఏమన్నా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో కూడా పెట్టవచ్చు. మనం అందరం కలిసి ఇంకొక స్టెప్ దీన్ని ఎన్హాన్స్ చేస్తాం. 10 మందికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని అభిప్రాయాలు ఎందుకు తప్పు, ఎందుకు రైట్ అన్న విషయం దగ్గర, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అన్న విషయం దగ్గర గొప్ప కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ వీధి పోట్లు చాలామంది ఏం చెప్తున్నారు, వీధి పోట్లు అసలు చెడ్డ అని చెప్పేశారు చాలామంది. వీధి పోట్లు మంచి అని ఒకరు చెప్తున్నారు చాలామంది. మరి ఎవరిది కరెక్టు, ఎవరిది రాంగు, ఎవరిది కరెక్టు ఎవరిది రాంగ్ అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. నేను చెప్పబోతుంది అదే. ఏ పరిస్థితుల్లో ఎవరిది కరెక్టు, ఏ పరిస్థితుల్లో ఎవరిది రాంగు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాల. 2 కరెక్టే,
వీధి పోట్లు తప్పు, వీధి పోట్లు మంచివి. ఒక విచిత్రమైన విషయం, ఎప్పుడు తప్పు అవుతాయి, ఎప్పుడు కరెక్ట్ అవుతాయి అన్నది పరిశీలన చేశాం కాబట్టి మేము తెలుసుకున్న సబ్జెక్ట్ చెప్తున్నాం. వీధి పోట్లు స్థలానికి ఉండాలి. వీధి పోట్లు ఇళ్లకు ఉన్నప్పుడు చాలా ప్రబలమైన దోషాలు కనిపించాయి. ఇంటికి కనుక ఉన్నిందనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇల్లు ఉంది, ఈ ఇంటికి ఉందనుకోండి, ప్రహరీ లేదు, ఆ ఇంటికి డైరెక్ట్గా వీధి పోటు ఉంది. ఇది దారుణంగా ఉంటుంది. అవి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం గమనించుకోవచ్చు. అదే ఇక్కడ ఇల్లు లేకుండా ఈ ఖాళీ స్థలంలో నైరుతి మూలలో హౌస్ ఉంది, కరెక్ట్గా వాస్తుకి. అంటే నేను ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ కేవలం వీధిపోటు జీవితాన్ని ముందుకు తీసుకోపోదు, వీధిపోటు వాడికి అదృష్టాన్ని పూర్తిగా తెచ్చిపెట్టదు. వీధిపోటు తను ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఉంటుంది. ఇంటి లోపల పరిపూర్ణమైన వాస్తుని వాళ్ళు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు గమనించాల్సిన అంశం ఉంది. ఇక్కడ పలానా ఇంటికి ఈశాన్య వీధిపోటు ఉంది, వాళ్ళు కొద్ది రోజులు బాగున్నారు, తర్వాత అట్టర్ ఫ్లాప్ అయిపోయారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. అక్కడ ఆగండి, మీరు చెప్పింది సత్యమే. అట్టర్ ఫ్లాప్ అయిపోయారు, ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇల్లు కరెక్ట్గా కట్టారా? బ్రహ్మస్థానానికి ఉందా? మర్మస్థానాల్లో ఏమన్నా పిల్లర్స్ వేసి ఉన్నారా? ఖాళీ స్థలాలు కరెక్ట్గా వదిలేరా? ఓకే, 3, 4, 5 స్థానాల్లో డోర్లు పెట్టారా? లేకపోతే ఈశాన్యం కార్నర్లు డోర్ పెట్టేశారా? ఏందనేది మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాస్తుకి ఈ ఇల్లు పరిపూర్ణత ఉన్నప్పుడు ఈ వీధిపోటు దీనికి ప్లస్ అవుతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో సత్తా లేకుండా ఉన్నప్పుడు ఈ వీధిపోటు ఫలితం, దాని వీధిపోటు ఫలితం ఉంటూ ఇక్కడ ఈయన నైరుతిలో దోషాలు ఉన్నప్పుడు ఈ ఖర్చు ఈయనకు ఉంటుంది. ఇక్కడ 100 రూపాయలు వస్తుంది, ఇక్కడ 101 రూపాయి ఆయనకు పోతుంది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంటి వాస్తు మినిమం ఉండాలి. పాస్ మార్కులకి ఇంటి వాస్తు ఉన్నప్పుడు వీధిపోటు అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ పూర్తి మైనస్లు ఉన్నప్పుడు మాత్రం పనిచేయదు. సో ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ఇది ఒక ఇల్లు, ఇది నార్తు, సౌతు, వెస్టు, ఈస్టు, నార్తు, సౌతు, ఈస్టు, వెస్టు. సో ఇటు ప్యారలల్గా ఈ రోడ్డు వెళ్తూ ఉంటుంది. ప్యారలల్గా అంటే ఈ తూర్పు ప్రహరీ గోడకి ప్యారలల్గా ఒక వీధి ఇటు నుంచి వచ్చి డైరెక్ట్గా ఈ కొసకొచ్చి ఆగిపోతుంది. ఇలా వచ్చినప్పుడు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ మొదటి 4 స్థానాల్లో ఈ వీధిపోటు తగిలినప్పుడు దీని యొక్క ఫలితాలు కొంచెం డిఫరెంట్గా ఉండటం గమనించడం జరిగింది. ఈ మొదటి 4 స్థానాల్లో అద్భుతంగా యోగించిన ఇంటిని, చాలా ఇళ్లని పరిశీలించడం జరిగింది. ఈ తూర్పు ఈశాన్యంలో డబ్బులతో పాటు పేరు ప్రతిష్టలు, సమాజంలో మంచి పలుకుబడి, వాళ్ళు ఎక్కడికి పోయినా గౌరవం అనేది ఈ వీధిపోటు కల వాళ్ళని నేను చూశాను. తృప్తికరమైన జీవితం ఈ వీధిపోటు కల వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఒక మంచి వీధిపోటు. నెక్స్ట్ డయాగ్రామ్ సెకండ్లోకి వద్దాం. ఈ వీధిపోటు ఇది కూడా ఆల్మోస్ట్ తూర్పు ఈశాన్యం నుంచే వస్తున్న వీధిపోటు, బట్ కోణానికి తగిలింది. మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇటు ఒక రోడ్డు వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి రోడ్డు స్టార్ట్ అయ్యి ఇటు రోడ్డు వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాల్సిన అంశం ఉంది. ఈ వీధిపోటు దీని పొడవు ఎన్ని అడుగులు? ఉదాహరణకి 50 ఫీట్స్. దీని వెడల్పు ఎంత? ఈ వీధి యొక్క పొడవు ఎంత? ఈ మూడిటి విషయాల మీద ఈ వీధిపోటు యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ ప్రహరీ పొడవు ఎంత, ఈ వీధి వెడల్పు ఎంత, ఈ వీధి పొడవు ఎంత, ఈ మూడిటి విషయాల మీద దాని ప్రభావం, రిజల్ట్స్ ఎంత ఇస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఇది మీరు, ఎందుకంటే ఒక పెద్ద ఇంటికి సన్నటి వీధిపోటు 15 అడుగుల వీధి తగిలిందంటే దాని ఫలితం ఉంటుంది, ప్లస్సే. బట్ అంత అనుకున్నంత ఉండదు. సో ఈ క్యాలిక్యులేషన్లోనే పాయింట్ ఉంది. ఈ ఈక్వేషన్ని క్యాచ్ చేయగలిగితే, ఈ ఈక్వేషన్ క్యాచ్ చేసి
ఈ ఇంటి యొక్క వాస్తు యొక్క స్థితిని క్యాలిక్యులేట్ చేయగలిగితే దీని ఫలితం ఎంత ఉంటుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. రెండో పటంలోకి వచ్చినప్పుడు కోణానికి తగులుతూ ఉంటుంది. ఇది కూడా మంచిదే. 2 వీధులు ఇటు ఉత్తరం వెళ్తుంది, ఇటు తూర్పు వెళ్తుంది. ఇది కూడా అత్యుత్తమే, ఎందుకంటే రోడ్లు 2 ఒకటి ఉత్తరానికి ఒకటి తూర్పుకు ఉంది. ఇది చాలా మంచిదే. నెక్స్ట్ ఇక్కడ 3వ పటంలోకి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక రోడ్డు ఇటు వస్తూ ఒక అంచు ఇక్కడ ఆగిపోయింది, రెండో అంచు ఇట కంటిన్యూ అయిపోయింది. అంటే ఈ రోడ్డు కిందకి రాలా. సో దీని ఫలితం కూడా మంచిగానే ఉంటుంది. సో 4వ పటం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఇది ఉత్తరం దక్షిణానికి ఉత్తర తూర్పుకున్న రోడ్డు, ఇది పూర్తిగా ఈశాన్యం తిరిగి మళ్ళీ వంపు తిరిగి ఇటు వీధి తగులుతూ ఈ గోడకి కిందకు వచ్చింది. ఇది కూడా మంచి వీధి పోటే. నెక్స్ట్ ఫలితంలో కొంత తక్కువ ఫలితం చూపించే వీధిపోటు ఈ డయాగ్రామ్ చూసినప్పుడు 5 చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక రోడ్డు వచ్చేసింది దీనికి తూర్పు గోడకి పూర్తిగా, ఇటు నుంచి వీధిపోటు తగులుతూ ఉంది. సో రోడ్డు ఇక్కడ డైల్యూట్ చేసేసింది ఈ వీధిపోటుని. మీరు గమనించండి, ఈ వీధిపోటు డైల్యూట్ చేసింది, ఈ వీధిపోటుని డైల్యూట్ చేసింది. సో ఇక్కడ ఫలితం ఉంటుంది, మిగతా వాటికన్నా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ అన్నది మళ్ళీ ఫార్ములా అయితే ఎక్కడా లేదు. ఆ ఫార్ములా మనం ఆలోచించినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మొదట మనం అనుకున్న విధానం ప్రకారమే అది కూడా వస్తుంది. ఎలా అంటే ఈ రోడ్డు ఎంత దూరం నుంచి స్ట్రైట్గా దీనికి వస్తూ ఉంది, ఈ రోడ్డు వెడల్పు ఎంత, ఈ అడ్డ రోడ్డు వెడల్పు ఎంత, అంటే ఎంత వెడల్పులో ఈ వీధిపోటు తగులుతుంది ఈ రోడ్డు పొడవు ఎంత, ఈ 2. నెక్స్ట్ ఈ అడ్డ రోడ్డు యొక్క వెడల్పు ఎంత, ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకొని దీని ఫలితం ఎంత మేరకు అది ఇస్తుంది. అది 60% ఇస్తుందా, 50% ఇస్తుందా అని చెప్పొచ్చు. అంటే ఈ మూడింటిని మళ్ళీ ఈ ఇంటి యొక్క విస్తీర్ణం వాల్యూమ్ నేను చెప్పాను, పొడవు వెడల్పు ఎత్తు అనేది చాలా ముఖ్యము. ఇది అందరూ మర్చిపోయి ఉన్నారు. ఒక ఇంటిని పొడవు వెడల్పుగానే చూస్తూ ఉన్నారు. ఘన పరిమాణం లేకపోతే క్యాలిక్యులేషన్ కరెక్ట్గా రాదు. సో ఇది తీసుకొని నెక్స్ట్ ఇంట్లో వాస్తు పరిస్థితి ఎలా ఉంది, ఇది ఎన్ని మార్కులు వేయచ్చు చూసుకొని క్యాల్కులేట్ చేసుకుంటే మనం రఫ్గా ఇది చెప్పేయచ్చు. ఇది 60% యోగిస్తుంది, 50% యోగిస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ చివరి పటం చూద్దాం మనం. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది రోడ్డు, ఇక్కడికి వచ్చింది, ఈ గోడ దగ్గరికి వచ్చేసేసి మళ్ళీ తిరిగి ఆగ్నేయానికి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ అది ఈశాన్యానికి తగిలి వెళ్ళిపోయింది. అంటే ఈ రోడ్డు ఇక్కడి నుంచి తూర్పు ఆగ్నేయానికి వంపు తిరిగిపోయింది. ఇది ఒక్కటి క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఇది మాత్రం ఈశాన్యం నుంచి వచ్చింది. అలానే ఇక్కడ ఏ విధంగా క్యాల్కులేట్ చేసామో మనం అదే విధంగా అక్కడ కూడా చూసుకోవాలి. పొడవు వెడల్పు, ఈ రోడ్డు ఎంత దూరం నుంచి జరుగుతుందని, ఎంత దూరం నుంచి వస్తుంది తగులుతుందన్నది చూసుకోవాలి. అట్నే ఇంటి యొక్క వాస్తు చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఇది ఎంత మాత్రం ఉపయోగిస్తుందని చూసుకోవాలి. కానీ ఇది ఓవరాల్గా ఇక్కడ చూసినప్పుడు తూర్పు నుంచి బయలుదేరిన రోడ్డు, తూర్పు ఈశాన్యం నుంచి బయలుదేరిన రోడ్డు ఈశాన్యానికి తగిలింది. ఈశాన్యం నుంచి బయలుదేరింది ఎక్కువ భాగం ఇది తూర్పు ఆగ్నేయానికి వెళ్ళినప్పుడు దాని రిజల్ట్స్ కొంచెం వీటన్నిటికన్నా భిన్నంగా తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ తూర్పు ఈశాన్యానికి ఉన్న విదిక్కుకున్న వీధిపోట్లో ఒక విదిక్కులో ఒక పార్ట్కి, విదిక్కుకుండే 2 వీధిపోట్లో ఒక పార్ట్ అంటే తూర్పు ఈశాన్యానికి అంతర్లీనంగా ఉన్న వీధిపోట్లు మంచివే. వీధిపోట్ల గురించి ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎలాంటి వీధిపోట్లు మంచిది, వీధిపోట్లు ఇంటి స్థలానికి తగులుతూ ఉండాలా, ఇంటికి కాదు. నెక్స్ట్ ఎపిసోడ్లో అదే ఇంటికి వీధిపోట్లు తగిలితే ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం.
సెలవు.